నమస్తే అందరికీ వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సింగిల్ క్రోషెట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా యాన్ అండ్ హుక్ తీసుకోవాలి. ఇప్పుడు యాన్ని తీసుకొని ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్లిప్ నాట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా స్లిప్ నాట్ వేసుకొని ఇప్పుడు చైన్స్ వేసుకుందాము. 1 2 ఇక్కడ నేను 12 చైన్స్ వేసుకుంటున్నాను. 3 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ నేను 12 చైన్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చైన్స్ ఎలా కౌంట్ చేయాలో. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఉంది కదా, అది చైన్ 1, చైన్ 2, ఇది చైన్ 3, ఇది చైన్ 4. సో ఇలా అన్ని చైన్స్ కౌంట్ 12 చైన్స్ వస్తాయి మనం కౌంట్ చేస్తే. ఇప్పుడు సింగిల్ క్రోషెట్ ఎలా వేయాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్లో నేను చూపిస్తున్న విధంగా కనిపిస్తుంది కదా, సెకండ్ చైన్లో హుక్ పెట్టి ఈ విధంగా హుక్ పెట్టి యాన్ని కింద నుంచి హుక్ పైకి పెట్టి యాన్ని లూప్ లోపల నుంచి బయటికి తీస్తే మీకు ఇక్కడ చూసారా 2 లూప్స్ కనిపిస్తున్నాయి కదా హుక్ మీద. సో ఇప్పుడు యాన్ ఆ 2 లూప్స్ లోపల నుంచి బయటకు తీయాలి. సో ఇది మనకి సింగిల్ క్రోషెట్. సేమ్ అదే విధంగా నెక్స్ట్ చైన్లో హుక్ పెట్టి యాన్ కింద నుంచి హుక్ పైకి తీసి లూప్లో నుంచి యాన్ బయటికి తీస్తే మళ్ళీ 2 లూప్స్ వచ్చాయి చూసారా. ఇప్పుడు యాన్ ఆ 2 లూప్స్ లోపల నుంచి బయటికి తీస్తే ఇంకో సింగిల్ క్రోషెట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇది థర్డ్ సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ చైన్లో మళ్ళీ హుక్ పెట్టి యాన్ తీసి 2 లూప్స్ నుంచి యాన్ బయటకు తీస్తే ఇది ఫోర్త్ సింగిల్ క్రోషెట్. ఇలా ఈ విధంగా ప్రతి చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. సో మిగతా రిమైనింగ్ స్టిచ్చెస్ కూడా ఇలాగే ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సింగిల్ క్రోషెట్ ఇలా చేసుకొని రిమైనింగ్ చైన్స్ కూడా అలానే ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, లాస్ట్ చైన్, దీనిలో కూడా హుక్ పెట్టి యాన్ ఓవర్ చేసి 2 లూప్స్ నుంచి యాన్ తీస్తే ఇది లాస్ట్ సింగిల్ క్రోషెట్. సో ఈ విధంగా మనకు సింగిల్ క్రోషెట్స్ ఫామ్ అవుతాయి. ఇది సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తున్నాను మీకు ఎలా వస్తుందో స్టిచ్. సో చూసారు కదా, ఇది సింగిల్ క్రోషెట్ స్టిచ్. చూసారు కదా, సో ఈ విధంగా మనం సింగిల్ క్రోషెట్ ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి.